నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. దేశ రక్షణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెడతాం. దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇయ్యాల్సి వస్తే ఒక్క నిమిషం కూడా వెనుకడుగు వేయం. దేశ రక్షణ కోసం ఎక్కడికైనా తెగిస్తాం, ఎంతవరకైనా వెళ్తాం. ఇది భారతదేశంలోని సైనికుల నినాదం. దీన్ని ప్రతిపక్షాలు గుర్తించకపోవచ్చు, దీన్ని రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి గుర్తించకపోవచ్చు, అవహేళన చేస్తూ ఉండొచ్చు, సర్జికల్ స్ట్రైక్ జరిగిందా అని సైన్యాన్ని అనుమానిస్తూ ఉండొచ్చు. ఎవరు ఏం చేసినా మేము పొగడ్తలకు పడిపోము, మీరు చేసే కామెంట్లకు చెలించిపోము. మా ప్రథమ ఉద్దేశం దేశ రక్షణే అని మరొకసారి వైనాడు విపత్తు విషయంలో మన సైనికులు ప్రాణాలకు తెగించి అక్కడ చేస్తున్న కార్యక్రమాలు, ప్రాణాలకు తెగించి తమ ప్రాణాలను తిండి నిద్ర లేకుండా చేస్తున్న సేవా కార్యక్రమాలని అక్కడ ఎంపీయో అక్కడ ప్రభుత్వమో కొనియాడకపోయినా, గుర్తించకపోయినా ఒక బుడ్డోడు గుర్తించిండట. నిజంగా ఆ బుడ్డోడు రాసిన లేఖ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అవడమే కాదు, చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఆ వీడియోని, ఆ పోస్టర్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన. వీడే ఆ బుడ్డోడు, మాస్టర్ రయాన్, ఈ అబ్బాయి పేరు. ఈయన ఏమని చెప్పాడు అంటే, భారత సైన్యం ప్రాణాలకు తెగించి వైనాడు విధ్వంసంలో చిక్కుకున్న వారిని రక్షించింది. ఈ నేపథ్యంలో బ్రిడ్జ్, మనందరికీ తెలుసు కదా, ఆ బ్రిడ్జ్ కట్టడం పూర్తయిపోతే త్వరగా వాళ్ళని రక్షించడానికి వీలవుతుంది. కానీ ఆ బ్రిడ్జ్ కట్టడానికి తక్కువ టైంలో కావాలి. అలా ఆ బ్రిడ్జ్ కట్టే సమయంలో త్వరగా పూర్తవ్వాలని ఆహారం లేకపోయినా బిస్కెట్లతో కడుపు నింపుకోవడం నన్ను కదిలించింది. నేను ఆర్మీలో చేరుతా, దేశాన్ని కాపాడతా అని లెటర్ రాశాడు. వైరల్ అవుతున్న ఆ లేఖ అందరినీ ఆకట్టుకుంది. తమతో చేరే రోజు కోసం ఎదురు చూస్తున్నామంటూ ఆర్మీ రయాన్కి జవాబిచ్చింది. ఆ లేఖల్ని కూడా నేను మీకు చూపిస్తా. ఇది జవాన్లు రాసింది. డియర్ మాస్టర్ రయాన్, యువర్ హార్ట్ఫుల్ వర్డ్స్ హ్యావ్ డీప్లీ టచ్డ్ us in times of adversity. We aim to be an of hope, and your letter reforms this mission. Heroes like you inspire us to give our utmost. We eagerly awaiting the day you don the uniform and stand alongside us. Together we will make our nation proud. Thank you, you young warrior, for your courage and inspiration. ఇది రయాన్ రాసిన లేఖ. కింద ఇంకోటి కూడా దాన్ని చూపిస్తా. ఎప్పుడైతే రయాన్ ఒక లేఖ రాశాడో, ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుందో, వెంటనే సౌత్రన్ కమాండ్ ఇండియన్ ఆర్మీ కూడా స్పందించింది. నీలాంటి వాళ్ళు మాట్లాడే వ్యాఖ్యలు మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి, నిజంగా కూడా అప్పటి వరకు ఉన్న మా అలసటను పోగొడతాయి. ఎస్, మేము ఎదురు చూస్తున్నాం మీలాంటి ఒక హీరోస్ రావడానికి, యూనిఫామ్ లో మా ముందు నిలబడడానికి. ఆ వీలైనంత తొందరగా నువ్వు రావాలని కోరుకుంటున్నాం అని. నిజంగా కూడా ఆర్మీ జవాన్లకు సంబంధించి చేయూతనందిస్తూ, వాళ్ళు చేసిన పనులకు సంబంధించి పొగుడుతూ మెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. విమర్శించడానికి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, అలాగే ఆ కుటుంబాలను కామెంట్లు చేయడానికి కొంత సుడో సెక్యులర్ల రూపంలో దేశ విద్రోహులు సిద్ధంగా ఉన్నా, ఎస్, మీరు దేశం కోసం చేస్తున్న సేవకు మీకు ఏం చేసినా తక్కువే, మీ కుటుంబాలకు ఎంత అండగా నిలిచినా తక్కువే, మీరు ఇన్స్పిరేషన్, మేము కూడా సైనికులుగా మారాలనుకుంటున్నామని చెప్పే వాళ్ళు అతి తక్కువగా ఉంటారు. అలాంటిది ఒక చిన్నారి ఆలోచనలో ఆ దిశగా అడుగులు వేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఆ చిన్నారిని చూసి ప్రతిపక్షాలు ఇప్పటికైనా నేర్చుకోవాలి. జవాన్ల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా, లేదా జవాన్లను తక్కువ చేసే విధంగా, జవాన్ కుటుంబాల మీద అడ్డగోలు కామెంట్స్ చేసే వారి మీద చర్యలు తీసుకునే విధంగా మారాలి అని. ఏదేమైనా రయాన్ లాంటి పిల్లలంతా కూడా రేపు ఆర్మీలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటి నుంచి కూడా దేశ సేవ కోసం ఒకరిని పంపించాలి. అప్పుడే మనం ఈ దేశంలో మనం పుట్టినందుకు రుణాన్ని తీర్చుకోవడానికి ఒక అవకాశం దొరికినట్టు. రయాన్, కంగ్రాచులేషన్స్. నిజంగా వి ఆల్ ఆర్ ప్రౌడ్. ఎందుకు అనంటే, నీలాగా లేఖ రాయాలన్న ఆలోచన కానీ, నీలాగా అభినందించాలన్న ఆలోచన కానీ, నీలాగా బిస్కెట్లు తిని వాళ్ళు అక్కడ చేసిన సేవను గుర్తించాలన్న థాట్ కానీ వయసులో పెరిగిన మాకెవ్వరికీ రాకపోవడం, ఈ విషయంలో నువ్వు
బాగా వయసు అయిపోయిన పెద్దవాళ్ళ కంటే కూడా గొప్పవాడివి. అందుకే నీకు మనస్ఫూర్తిగా మా అందరి తరపున నమస్కారాలు. చిన్నపిల్లలకు నమస్కారం చేయొద్దు అని అంటారు. చిన్న పెద్ద అనేది వయసుని బట్టి రాదు. వాళ్ళు మాట్లాడే మాటల్ని, వాళ్ళు పెరిగిన మెచ్యూరిటీని బట్టి వస్తుంది. రేయాన్, హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్. త్వరలోనే ఎప్పుడైనా సరే రేయాన్ ఆర్మీకి వెళ్ళాడు, అప్పుడు ట్వీట్ చేసిన అబ్బాయి, అప్పుడు లేఖ రాసిన అబ్బాయి అనేది చదువుకోవాలని, నిన్ను ఆదర్శంగా తీసుకొని రేయాన్ లాంటి పిల్లలు అనేక మంది ముందుకు రావాలని, జవాన్లను గౌరవించాలని, దేశాన్ని కాపాడుకోవడంలో భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ జవాన్లందరికీ, ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తున్న జవాన్లందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరు అనేది లేకపోతే ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా మేము ఉండేవాళ్ళం కాదు. శత్రు దేశాలు మిమ్మల్ని చంపైనా ఈ దేశాన్ని ఆక్రమించాలి అని చూస్తుంటే, మా ప్రాణాలు పోయినా సరే ఈ దేశాన్ని రక్షించుకోవాలి అని మీరు చేస్తున్న ప్రయత్నానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరందరూ మాకు ఇన్స్పిరేషన్. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.